శ్రీరామ్ బోస్ 18 ఏళ్ల యువకుడు బాంబులు వేసి బ్రిటిష్ వారిని చంపుతాడు. మీకు బాంబులు వేయడం నేర్పుతాను, మీరు బాంబులు వేయవచ్చు. ఆయనే అల్లూరి సీతారామరాజు. చంద్రశేఖర్ ఆజాద్ తనని తానే కాల్చుకొని చనిపోతాడు. డాక్టర్ జీ గడ్డి కోస్తూ ఉంటారు, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. జడ్జి ముందుగా వేదిక పరిచయం చేస్తాను. ఇవాళ మన కార్యక్రమంలో విచ్చేసిన పెద్దలు భరత్ భూషణ్ రాళ్లపల్లి గారు. వీరి ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, వర్క్డ్ యాజ్ ఎ ఇంజనీర్ ఇన్ హోండా మోటార్స్. బై ప్రొఫెషన్ వీరు వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా పనిచేశారు ఐబీలో. ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ ప్రగ్మా ఎడ్యుకేషన్. వారు వచ్చేసి ట్రైనింగ్ యూపీఎస్ ఆస్పిరెంట్స్ కి ట్రైన్ చేస్తారు, అలాగే మోటివేషనల్ స్పీకర్. యూపీఎస్సి ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు ఇంటర్వ్యూ ఎట్లా తీసుకోవాలని కూడా వారు ట్రైన్ చేస్తారు. హీ బిలీవ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ పాలిటిక్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ లాట్ ఇన్ హ్యూమన్ లైఫ్ అనే ఒక వర్డ్ తో క్యాప్షన్ తో వారు ముందుకు వెళ్తున్నారు. ఇవాళటి మొదటి సెషన్ వక్త గారు భూషణ్ గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పెద్దవారందరికీ నా నమస్కారాలు, నా మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఈ 8th ఎడిషన్ సోషల్ మీడియా సంగమంలో ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను మాట్లాడడానికి నాకు ఇక్కడ ఒక వేదిక ఇచ్చినందుకు ముందుగా సమాచార భారతికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు సార్ చెప్పినట్లు, గోపాల్ రెడ్డి సార్ చెప్పినట్లు, ఇక్కడున్న కంటెంట్ అంతా డిస్టార్టెడ్ ఉంది. యాక్చువల్ పాయింట్ మొత్తం అదే. ఇక టాపిక్ ఏంటి? దేశ నిర్మాణంలో యువత యొక్క రోల్ ఏంటి? ఇలా కరెంటు కూడా ఇవ్వలేని ప్రభుత్వాలను ఎన్నుకోకుండా ఉండడం కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే తరాలు మారుతూ ఉంటాయి, ప్రపంచం మారుతూ ఉంటది. దానికి అనుగుణంగా మనం వెళ్తూ ఉండాలి, దానికి అనుగుణంగానే మనం ప్లాన్ చేయాలి, అలానే ఎగ్జిక్యూట్ చేయాలి. 60 ఏళ్ల క్రితం ఎలా ఆలోచించామో అలా ఆలోచించడానికి గల విలువలు, వాల్యూ సిస్టమ్స్ ఉంటే సరిపోతుంది, పద్ధతులు మార్చాలి. సో ఇందులో రెండు కీలకమైన అంశాలు. ఒకటి విద్య, 2 రాజకీయం. నా దృష్టిలో నేను ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసి రిజైన్ చేసి వచ్చి నేను ఓన్లీ రెండింటి మీదే వర్క్ చేస్తున్నా. ఎందుకు అనంటే విద్య అనేది ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తికి తన లైఫ్ తను మార్చుకోవడానికి గల ఉండే ఒక వెపన్, టూల్. విద్య, ఎడ్యుకేషన్. పాలిటిక్స్ అనేది ఒక గుంపు, ఒక అసోసియేషన్, అందరూ కలిసి వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి గల ఉండే టూల్. ఈ రెండే ఇంపార్టెంట్, ఈ రెండే మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మారాలంటే ఎడ్యుకేషన్ అంటే మనం చదువుకునేది కాదు, ఇప్పుడు నేను చెప్పింది మీరు వినేది కాదు, మనం రియలైజ్ అయ్యేది. సార్ చెప్పినట్లు ఇందాక సత్యాన్ని అసత్యాన్ని సత్యంగా చూపిస్తున్నారు. సో సత్యం ఏంటి? సత్యం, ట్రూత్ ఈజ్ ఇన్విన్సిబుల్, దాన్ని ఎవరూ మార్చలేరు. అది మనం రియలైజ్ అయ్యి మనం ఒక 10 మందికి రియలైజ్ అయ్యేలా చేయగలగడమే మనం చేయగలగాలి. ఏ దేశమైనా గొప్ప దేశం అవుతుందా లేదా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు. అయితే ఏంటి? ఆ పౌరులే నిర్మిస్తారు ఈ దేశాన్ని, ఆ పౌరులే తీసుకెళ్తారు ఈ దేశాన్ని ముందుకి. మనమే, ఎవరో కాదు, మనమే తీసుకెళ్ళాలి. అందుకే ఇది ఇంపార్టెంట్. అండ్ యువత మీద ఎందుకు దృష్టి సారిస్తున్నాం? ఎవరైనా చెప్పగలరా? వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఏంటి ఇండియాలో?
15 to 60 ఇయర్స్ మధ్యలో పాపులేషన్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఉంది మన 140 కోట్లలో? 68%. ఐడియా ఉంది ఎవరికైనా? 68%. అందులో యూత్ 50 to 30, 40. Yes, because these are the people who are building this nation. You are working, you are contributing to the economy, you are building the politics. You are the one who are building this nation. 68%. అందుకే దీనికి ఏం చేస్తామనే దాని మీద 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత భారతదేశం ఎలా ఉండబోతోంది అనేది డిసైడ్ అవబోతోంది. అవునా కాదా? పిల్లలు మీరు చెప్పాలి, అవునా కాదా? ఎస్, ఫస్ట్ అక్కడి నుంచి రావాలి రెస్పాన్స్. వాళ్ళే ఇంపార్టెంట్, దే ఆర్ ద పిల్లర్స్. మనమందరం ఆల్రెడీ సిస్టంలో కరెక్ట్ అయిపోయిన వాళ్ళమండి. ఏదో ఒక లెవెల్లో బ్రెయిన్ వాష్ చేయగలిగాం, పడినాం. కండిషనింగ్ అంటారు. సార్ చెప్పినట్లు డిస్టార్టెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వివిధ రకాలు ఉంటుంది. డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్. సో తేడా ఏంటి అని అంటే, డిస్ఇన్ఫర్మేషన్ అంటే కావాల్సింది మాత్రమే చెప్తారు, దానికి కనెక్టెడ్ ఉన్నది చెప్పరు. మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నదాన్ని ట్వీక్ చేసి వేరే పర్స్పెక్టివ్లో చెప్తారు. ఓకే, ఇప్పుడు మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు, పార్లమెంట్లో మాట్లాడారు. పార్లమెంట్ మొత్తం జై 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 హాహాకారాలు అక్కడ. సో ఏమైంది అలా చేస్తే? ఒక దేశం ఇంకొక దేశ ప్రధాని వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ అలా కనెక్టెడ్ అయ్యి అలా ఎందుకు చేయాలి? అలా చేస్తే ఇక్కడ చాలా మంది మనం ప్రౌడ్గా ఫీల్ అయ్యాం, బట్ చాలా మంది దానికి యాంటీ ఉన్నారు. ఎందుకు? దిస్ ఈజ్ ఆల్ డన్ బై ఇన్ఫర్మేషన్, ది కంటెంట్. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే మన చరిత్ర మనం కరెక్ట్గా తెలుసుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మనమందరం ఇలా ఆకాశంలోంచి ఊడిపడలేదు కదా, మనం కొన్ని వేల ఏళ్లుగా ఎవాల్వ్ అవుతూ వస్తున్నాం, పరిణామక్రమం చెందుతూ వస్తున్న వాళ్ళం మనం. అవునా కాదా? సో ఒక 3000 ఇయర్స్, ఒక 2000 ఇయర్స్ హిస్టరీని నాకు మైథాలజీ చేసి అది నిజం కాదు అనంటే మరేంటి, నేనేమైనా ఊడిపడ్డానా? నేను ఎలా ఎవాల్వ్ అయ్యాను? ప్రూఫ్ ఏంటి? ఎవిడెన్స్ ఏంటి? అది తెలుసుకోవడమే మన డ్యూటీ. అది తెలుసుకొని దానికి అనుగుణంగా మనం మన దేశాన్ని నిర్మించడమే ఇక్కడ ముఖ్యమైన పని మనం చేయాల్సింది. అవును, మనం చదువుకున్న చరిత్ర అంతా ఎస్ డిస్టార్ట్ అయినది, నిజం అది. ఇప్పుడు మన మీద రుద్దపడుతున్న ఇన్ఫర్మేషన్ కూడా వరల్డ్ ఓవర్ ప్రతిరోజు 24/7, 365 days. ఇందాక సంతోష్ జీ చెప్పింది చాలా కరెక్ట్. ఎవ్రీబడీస్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ టుడే దేర్ మొబైల్ ఫోన్. మీ మొబైల్ ఫోన్ తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, మీ బ్రదర్స్కి తెలియదు, మీ పేరెంట్స్కి తెలియదు, బట్ యువర్ మొబైల్ విల్ నో టుడే. ఇట్ ఈస్ వాట్ ఈస్ షేపింగ్ యూ టుడే. సో షేప్ యువర్ సెల్ఫ్ వైజ్లీ యూజింగ్ దాట్. This is the way. So today, media. What is the role of media? Media is the connection between public and the administration or government. అంటే రెండు సైడ్లు. గవర్నమెంట్ చెప్పింది పబ్లిక్ లో పుష్ చేయడమే కాదు, పబ్లిక్ ఏం కావాలి అనేది ఫీడ్బ్యాక్ తీసుకొని ఇవ్వడం కూడా మీడియా రోలే. అది గవర్నమెంట్కి ఇష్టమైనా సరే, ఇష్టం లేకున్నా సరే. కానీ కొన్ని ఏళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా మీడియా మర్చిపోయింది అలా పనిచేయడం భారతదేశంలో. మన చరిత్రనే మర్చిపోనిచ్చారు. మన చరిత్ర మార్చాలని ట్రై చేశారు చాలా మంది, కానీ అది జరగదు. అది జరగదు. ఎందుకనంటే దిస్ ల్యాండ్ ఈజ్ దట్ మిరాక్యులస్ ల్యాండ్. మై కంట్రీ భారత్. భారత్ అంటే ద ల్యాండ్ ఆఫ్ ఎన్లైట్మెంట్. ఎక్కడైతే జనాలు ఎన్లైట్మెంట్ కోసం మాత్రమే ట్రై చేస్తారో ఆ భూమి నా దేశం. అందుకే ఎవరేం చేయలేరు. అది జరగదు, జరగని పని. అది నిజమైన చరిత్ర. మనందరికీ తెలుసు, ఎంతో వైట్ వాష్ చేయాలనుకున్నారు. టెర్రరిస్ట్ అటాక్ని వైట్ వాష్ చేసి హిందూ టెర్రర్గా చూపించాలనుకున్నారు ఈ దేశంలో. జరిగినవే ఇవన్నీ. అలాంటి చరిత్ర నిజంగా జరిగిందంటే మన పరిస్థితి ఎలా ఉండేది? కానీ జరగదు, జరగనివ్వరు.
ఎవరో ఒక్కరు ఉంటారు, మనకు తెలుసు వాళ్ళు ఎవరని. సో 26/11 ప్రాణాలు పోగొట్టుకుని కూడా కసబ్ని అలైవ్గా పట్టుకొని ప్రూవ్ చేయగలిగాం ప్రపంచానికి. లేకపోతే ప్రపంచం మొత్తం మన మీద ఇంకొకటి రుద్దేది, మీరే చేసింది టెర్రర్ అని చెప్పేసి. ఇదే జరుగుతోంది మనకి, అన్ని లెవెల్స్లో జరుగుతోంది మనకి. సో ఇక్కడ రిటాలియేట్ అవ్వడము అది కాదు ఇంపార్టెంట్, అవగాహన, అవేర్నెస్, చరిత్ర కరెక్ట్గా తెలుసుకోవడం, దాన్ని కరెక్ట్గా పుష్ చేసి సోషల్ మీడియా లాంటి ఛానల్లో కరెక్ట్గా ఇవ్వగలగడమే ఈరోజు అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే ద డామినేట్ మీడియా ఈరోజు మోడర్న్ ఏజెస్కి ఈ సోషల్ మీడియా. ఎలా స్టార్ట్ అయింది సోషల్ మీడియా అని? ఫ్రెండ్స్ నెట్వర్క్, జస్ట్ ఫ్రెండ్స్ని కలవడానికి, ఫ్రెండ్స్ని టచ్లో పెట్టుకోవడానికి మొదలైనది. ఈరోజు ఎంత పెద్ద స్టేజ్కి సోషల్ మీడియా యాజ్ ఎ ఛానల్ ఆఫ్ పుషింగ్ ఇన్ఫర్మేషన్, నారేటివ్స్. ఆలోచించండి, 10 ఏళ్ళు కూడా పట్టలేదు ఇలా జరగడానికి. సో 5 ఏళ్లలో ఇంకా ఇంతకంటే 20x 30x స్పీడ్లో అయిపోతుంది. సో ఎలా హ్యాండిల్ చేయాలి? కరెక్ట్గా తెలుసుకోవడం ద్వారా, కరెక్ట్ చరిత్ర తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం, దానిని మనం పర్పెచువేట్ చేయడం ఈ ఛానల్స్ ద్వారా. అది మనం చేయవలసిన పని. యూత్, యువత, మీ చేతిలో ఉన్న పని ఇదే. చరిత్ర చదవండి, చదివి అందులో ఎక్కడ డిస్టార్ట్ అయిందో తెలుసుకోండి, ఎలా డిస్టార్ట్ అయిందో తెలుసుకోండి. డెడికేటెడ్గా దీనికోసం ఎవరైనా అసలు ఏదైనా ఛానల్స్ అవి రన్ చేస్తే మన దగ్గర ఉన్న టాలెంట్ పూల్లో వీళ్ళే దే కెన్ రన్ ఏ సిరీస్ ఆన్ దట్. థింక్ అబౌట్ ఇట్. ఎక్కడ డిస్టార్ట్ అయింది, ఎలా డిస్టార్ట్ అయింది, ఎట్లా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఎలా డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద గేమ్, ఇది చాలా పెద్ద గేమ్. బట్ మనమందరం కరెక్ట్ పాత్లో ఉన్నాం. ప్రూఫ్ ఇదే, ఎవిడెన్స్ ఇదే. అని భయపడాల్సిన అవసరం లేదు, ఎవరేం చేయలేదు. ఈ దేశం అలాంటిది, మన భూమి గొప్పది, మనల్ని ఎప్పుడు మనం కాపాడుకుంటాం, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం. ధర్మం అంటే ఇప్పుడు చేస్తున్నట్లు మతం స్టైల్లో కాదు, జీవన శైలి. మన ధర్మం ఇలా బతకడం ఒక జీవన శైలి, అది ఒక ధర్మమైంది. ఇప్పుడు మతం అంటున్నారు అంతే, ద పాష్ వర్డ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఈరోజు ప్రపంచంలో. ఎందుకంటే దే కెనాట్ అండర్స్టాండ్. ఈరోజు నాకు చెప్పండి, ప్రపంచంలో అన్నిటికంటే ఓల్డెస్ట్ నాలెడ్జ్ సిస్టమ్ ఏది? ఎవరైనా రీసెర్చ్ చేశారు అది మీరు? ఎన్ని నాలెడ్జ్ సిస్టమ్స్ ఉన్నాయి వరల్డ్లో? దేర్ ఆర్ డిఫరెంట్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్. ఈజిప్షియన్, మెసోపొటేమియన్, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో. బట్ ద ఓల్డెస్ట్, ద మోస్ట్ ఏన్షియంట్ నాలెడ్జ్ సిస్టమ్ ఈజ్ ద నాలెడ్జ్ సిస్టమ్ ఆఫ్ అవర్ ల్యాండ్. ఇది ఎంతమందికి తెలుసు? అండ్ ఎన్నో నాలెడ్జ్ సిస్టమ్స్ కొన్ని ఆస్పెక్ట్సే టచ్ చేసి, కొన్ని ఓన్లీ వెల్బీయింగ్, ఇట్లా కొన్ని ఓన్లీ ఎకనామీ ఎలా రన్ చేసుకోవాలి, కొన్ని ట్రేడ్ ఎలా రన్ చేసుకోవాలి. కానీ అసలు లైఫ్ ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి, ఇవంతా ఎందుకు చేస్తున్నాం ఏంటి అని ఆధ్యాత్మికంగా ఆలోచించిన ఒకే ఒక్క నాలెడ్జ్ సిస్టమ్ మన ఏన్షియంట్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్. ఎక్కడుందని ఈరోజు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? ఇట్ ఈస్ సిస్టమాటికల్లీ డిస్ట్రాయిడ్. తక్షశిల యూనివర్సిటీ ఏంటి, నలంద యూనివర్సిటీ ఏంటి, ఏం జరిగింది వాటికి? అది ఒక ఈవెంట్ కాదు, స్పొరాడిక్ ఈవెంట్ అంటారు. అంటే జస్ట్ ఏదో ఒక ఈవెంట్ అయిపోయింది, ఎవరో వచ్చారు, ఏదో దండయాత్ర చేశారు, తగలబెట్టేశారు, వెళ్ళిపోయారు. కాదు, సిస్టమాటిక్గా జరిగిన డిస్ట్రక్షన్. అదే యూనివర్సిటీలో వచ్చి చదువుకొని వెళ్ళి నాలెడ్జ్ సిస్టమ్స్ తీసుకొని ప్రపంచం అంతా ఈ రోజు కూడా యూజ్ చేస్తున్నారు. కనుక్కోండి, తెలుసుకోండి. కానీ మనకి వీఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ దట్ ప్రైడ్. సో అలా మాట్లాడితే యువర్ ఏ ట్రెడిషనలిస్ట్ ఆర్ ఏ కన్సర్వేటివిస్ట్. వెనకలు చూసి ఆలోచించే వాళ్ళు. తప్పేముంది? అది గొప్పదైనప్పుడు నేను ఎక్కడైనా చూసి నేర్చుకోవచ్చు. బట్ నా ప్రైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను భారతీయుడిని అని గర్వంగా ఎలా చెప్పగలుగుతా? నేను నా చరిత్ర నాకు కరెక్ట్గా తెలిసినప్పుడు. అది చేయడమే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన పని. వికసిత్ భారత్ 2047 స్వాతంత్రం సాధించుకొని 100 సంవత్సరాలు.
మనకు విలువలు ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ అన్నీ ఎస్ అవే రన్ చేస్తున్నాయి. బట్ కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి. ఈ సిస్టమ్ ఊరికే జుగాడి మీద రన్ అవ్వడం కాదు, ఒక పర్పస్తో నడవాలి. మన వాళ్ళు చాలా గొప్ప గొప్ప పనులన్నీ చేస్తారండి. ప్రపంచం అంతా వెళ్ళి ప్రపంచంలో చాలా థింగ్స్ ఇండియన్స్ ఎనేబుల్ చేస్తేనే అవుతుంది, కానీ ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం అనేది తెలియదు. ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలాంటి సిస్టమ్స్ బిల్డ్ చేయాలి, అలాంటి నాలెడ్జ్ని పర్పెచువేట్ చేయాలి. ట్రూ. సో 100 yearsకి విశ్వగురువుగా ఎలా ఉండగలం? విశ్వగురువు అనేది ఏంటి? విశ్వగురువు అంటే ఏంటి? ప్రోగ్రామ్ కాదు, టైటిల్ కాదు. వాట్ ఈస్ ఇట్? ఇట్స్ ఎ మైండ్ సెట్. ఇట్స్ ఎ మైండ్ సెట్. సో వీ షుడ్ బిలీవ్ బై అవర్ సెల్స్. అందరికి ఎవరికి వాళ్ళు మనం విశ్వగురువులు, ఇది ఒక ధర్మంగా, ఒక డ్యూటీ లాగా చేస్తున్నాము అని చెయ్యాలి. అది ఒక మైండ్ సెట్, అది బిల్డ్ చేసుకోవాలి. దాన్ని ఒక 10 మందికి బిల్డ్ చేయడానికి ఎఫర్ట్స్ ట్రై చేయాలి. ఓకే, ఈరోజు ఇప్పుడు రైట్ నౌ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే $120 billion అఫెక్ట్ అవబోతోంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్, వార్ రైట్ నౌ ఇప్పుడు జరుగుతుంది. ఏమైంది? మనకు రావాల్సిన షిప్మెంట్స్ మొత్తం తిరిగి రావాలి. ఆఫ్రికా అంతా 20 to 30 days ఎక్స్ట్రా పడుతుంది. కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, పెట్రోల్ ఎవ్రీథింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవబోతుంది. ఎందుకు అవుతుంది? ఎలా అవుతుంది? ఎవరెవరు ఏం చేస్తున్నారు దీంట్లో? ఎవరెవరు రోల్ ఏంటి? ఎందుకు ఇదంతా ఎందుకు జరుగుతుంది తెలుసా? ఒక్క కంట్రీ నేషనలిజం, ఇజ్రాయెల్. ఇదంతా ఇజ్రాయెల్ నేషనలిజం కోసం జరుగుతుంది ప్రపంచంలో. అంటే ఇజ్రాయెల్ అలాంటి రాజకీయాలు ప్రపంచంలో చేస్తోంది ఫర్ ఇట్స్ నేషనలిజం. సో ఇండియా కూడా చేస్తుంది. దాంట్లో యు ఆర్ ద బ్యాక్ బోన్. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో అలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి, అలాంటి సిరీస్ క్రియేట్ చేయాలి. డోంట్ షై అవే, కౌంటర్ చేయాలి దాన్ని. There are so many ways to counter. After all, it is a narrative. అవతల నుంచి వచ్చేది కూడా అల్టిమేట్లీ నరేటివే. నేను భయపడడానికి అది ట్రూత్ కాదు. ట్రూత్ ఈజ్ ఆన్ మై సైడ్, రైట్? అది మర్చిపోకుండా అలా నేర్చుకోవాలి. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్. వీటి మీద చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి, వీటిని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ డైరెక్షన్లో వీటిని ప్రొపెల్ చేయాలి. సార్ లాంటి వల్ల ఇవి తీసుకోవాలి, ఫాలో అవ్వాలి. సో టేక్ సజెషన్స్, మేక్ ఇంప్రూవ్మెంట్స్. మీరు గ్రో అవ్వాలి. కంటెంట్ దొరికితే సరిపోకూడదు, మీరు అలాంటి ఒక కంటెంట్ క్రియేట్ చేయగలగాలి. అది కదా ఇంపార్టెంట్, అవునా కదా? కంటెంట్ దొరుకుతుంది ఎలా అయినా, బట్ కంటెంట్ క్రియేట్ చేయాలి. ఈ డైరెక్షన్లో క్రియేట్ చేయాలి, ఈ పర్పస్ కోసం క్రియేట్ చేయాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ సంగమం ద్వారా మంచి నెట్వర్క్ చేసుకోవాలి. యూటిలైజ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇది ఒక అవకాశంగా నెట్వర్క్ బిల్డ్ చేయండి, సిమిలర్ థింగ్స్ ప్లాన్ చేయండి. టుగెదర్ మల్టిపుల్ ఛానల్స్ ఒక సిరీస్ లాగా రన్ చేయండి. ఐడియాస్, ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మార్కెటింగ్ పీపుల్, మీడియాలో మార్కెటింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దే కెన్ సజెస్ట్ ఐడియాస్. వీ విల్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. దట్ ఈస్ హౌ యూ కెన్ టేక్ దిస్ ఫార్వర్డ్. ఇందాక మేడం చెప్తున్నట్లు, మేడం ఆల్రెడీ అలాంటి ఇనిషియేటివ్ చేస్తున్నారు, డాక్టర్ మేడం గారు. సో పబ్లిక్ నుంచి, జనాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని గవర్నమెంట్కి ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా ఫోకస్ చేయాలి. మీలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అది చేయమని నేను చెప్పట్లేదు లేదా అది అవసరం లేదు అని అనుకోవద్దండి. అదే అవేర్నెస్ అంటే. ఆ రోల్ ఏంటి, నేను ప్లే చేస్తున్న రోల్ ఏంటి అనేది మంచి అవగాహనతో చేయాలి. నాలెడ్జ్ ఒకటి సరిపోదు, ఇంప్లిమెంటేషన్, రియలైజేషన్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇలాంటి ఈవెంట్స్ అలాంటివే ప్రొపెల్ చేస్తాయి, హెల్ప్ చేస్తాయి కనెక్ట్ అవ్వడానికి, షేర్ చేసుకోవడానికి వాటికి. సో ఈ ప్లాట్ఫామ్ ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు నేను తిరిగి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఇలా కలుస్తూ వీ విల్ ట్రావెల్ టుగెదర్ లాంగ్ వే
అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాద్ భరత్ భూషణ్ జీ. చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ 68% యువత భారతదేశంలో ఉంది అని చెప్తూ డిఫరెంట్ బిందువుల పైన మాట్లాడారు. అదే పని సంఘం చేస్తుంది. ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్, మ్యాన్ మేకింగ్, సెల్ఫ్లెస్ సర్వీస్, యాక్షన్ ఓరియంటెడ్ అప్రోచ్. 1925లో డాక్టర్ జీ ప్రారంభం చేసిన శాఖ ద్వారా ఎంతో మంది యువకులు శాఖని సందర్శించి దాంట్లో సంఘంలో జాయిన్ అయ్యి ఎన్నో పనులు సంఘం ద్వారా ఎన్నో వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను పుస్తక బహుకరం ఇవ్వాలని గోపాల్ రెడ్డి గారిని, భరత్ భూషణ్ గారికి పుస్తక బహుకరం ఇవ్వాలని కోరుతున్నాను.